వెల్కమ్ బ్యాక్. మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఎప్పుడు చేయండి? డిసెంబర్ 29 నాడు, దీక్షా దివస్ నాడు పొద్దున్నే, నవంబర్ 29 పొద్దున్నే, దీక్షా దివస్ రోజు నవంబర్ 29 పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి. ఒక మంచి ఫోటో కానీ, ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా. ఓ రోజు రాస్తా రోకో చేసి ఉంటారు, నిరాహార దీక్ష చేసి ఉంటారు, అరెస్ట్ అయ్యి ఉంటారు, పోలీసుల చేత పోరాటం చేసి ఉంటారు. మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో. మీ ఫోటోలు ఉంటాయి, మీ జ్ఞాపకాలు ఉంటాయి, మీ వీడియోస్ ఉంటాయి. సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వేరియస్ సోషల్ మీడియాస్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా పోస్ట్ చేయండి. రోజు ఒకటి చేయొచ్చు. చాలా ఉంటాయి మీ దగ్గర ఉద్యమ పోరాట చిహ్నాలు. రోజు ఒకటి పోస్ట్ చేయండి. నవంబర్ 29 నాడు పొద్దున స్టార్ట్ చేసి రోజు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందాం. ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిద్దాం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుండు. అసలు కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టమయ్యే పని చేస్తాడు. ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ ఒక గ్యాంగ్ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడు తెలంగాణ కోసం కలలు కన్నాడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు, కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు. అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. కేసీఆర్ గారు ఉండగా 24% ఉండే, ఇలా 17% కూడా రాలే. 17% కూడా రాలే. కొండంత రాగం పాడేదో గాడిద పాట పాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు. 42 అని నాటకాలు ఆడిండు. ఉన్న 24 కూడా కొట్టిండు. ఇలా 17% పరిమితం చేసిండు. బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు, ఒక్క చీర ఇచ్చిండు. ఆ చీర కూడా ఎట్లున్నది? ఇప్పుడు కేసీఆర్ గారేమో పండుగకు చీర ఇస్తే ఈయన కోట్లకు చీరలు ఇస్తా అంటుండు. ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు, గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు, దుబ్బాక, హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు, ఆడ చీరలు రాలే. సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాయాలు మాత్రమే ఇచ్చిండు. అది కూడా ఆడ ఎవరికి ఇచ్చిండు? కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉండగా 1,30,00,000 చీరలు ఇస్తుండే పండుగకు. ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చిండు. అంతే, సగం కూడా ఇయ్యలే. అంటే ఇదంతా ఓట్ల రాజకీయం, ప్రేమగల్ల రాజకీయం కాదు. ప్రజల మీద ప్రేమ లేదు, ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే పోరాటాలు, త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్కు ఈ అడ్డదారిలో వచ్చిన వాళ్ళకు కంపారిజన్ ఉండదు. వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి షార్ట్ కట్. 100 అబద్ధాలు ఆడన్నా పెళ్లి చేయాలని వెనకటికోడు అంటే 100 అబద్ధాలు ఆడన్నా ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా. ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ రావాలి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్దిపేటకు వచ్చినా? ఇవాళ బంగారములు 2 పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా? ఇంకా కాళేశ్వరం కాలువలు తవ్వుతలేరు. మా ప్రభాకర్ అన్న ఊకే బాధపడుతుంటాడు నాతోని. కండ్ల ముంగట నీళ్లు కనబడతాయి, బుడ్డంత కాలువ తీద్దామంటే 2 ఏళ్లలో ₹1 ఇస్తలేడు రేవంత్ రెడ్డి, ఒక్క కాలువ తవ్వుతలేడని బాధపడతా ఉంటాడు. అప్పుడప్పుడు సొంతం డబ్బులు పెట్టి మిషన్ పెట్టి ఆయనే కాలువ తవ్విస్తుండు లాస్ట్. అంటే ఇవాళ ఎందుకు తవ్వుతలేడు కాలువ? కాళేశ్వరం కూలిందని అబద్ధం ఆడే. కాలువ తవ్వి నీళ్లు ఇస్తే అవి ఎట్లా వారుతున్నాయి రా అంటారు జనం. ఇప్పుడు రంగనాయక సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, మలన సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి,
కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళే ఉండే కాళేశ్వరం నడవనే పట్టే మోటార్లు కాలువదావి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్నటిదాకా కూలిందంటే ఈ నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి రా అని జనం అంటారేమో అని వాడు కాలువ దవుతలేదు. ఇంత దుర్మార్గం. చూడండి, ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు 4 కాలువలు తవ్వాలి, 4 ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, 4 క్వింటళ్ళు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు. కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ, ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల కంటే వాళ్ళకు రాజకీయమే ముఖ్యం. అట్లాంటి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు కూడా అర్థమైతా ఉంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. సరే, మనం రాజకీయాలు సందర్భం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఎల్లుండి మనకు దీక్షా దివస్, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన దినం, ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినం కనుక మరి పెద్ద ఎత్తున ఎల్లుండి మరి టైం మరి మెయింటైన్ చేయాలి. 10 గంటలకు మనం రూరల్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాల వేసుకొని 11 వరకు ఇక్కడ చేరుకుందాం. 11 నుంచి 1